ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ ముగిసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన అశోక హోటల్లో 4 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. మోడీ 3.0 ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే ఆపరేషన్ సింధూర్, జనగణన తీర్మానాలకు భేటీలో ఆమోదం తెలిపారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ ముగిసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన అశోక హోటల్లో 4 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. మోడీ 3.0 ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పైన ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే ఆపరేషన్ సింధూర్, జనగణన తీర్మానాలకు భేటీలో ఆమోదం తెలిపారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ ముగిసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన అశోక హోటల్లో 4 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. మోడీ 3.0 ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి అందిస్తారు. రామకృష్ణ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ముగిసింది. దాదాపుగా 20 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, అలాగే 18 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మరి ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్టుగా అయితే మాత్రం 3 అంశాలు చర్చకు వచ్చాయి. ఒకటి ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి, అలాగే దేశ అంతర్గత భద్రతకు సంబంధించి, మూడోది సుస్థిరమైన పరిపాలన అందించాలి. ఈ 3 అంశాలకు సంబంధించి ఇక్కడ చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా చూసుకున్నట్టుగైతే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడంతో పాటు ఇక రాష్ట్రాల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాష్ట్రాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు, మరి ఆ ఎఫెక్ట్ ఎన్డీఏ మీద ఏ విధంగా పడుతుంది, మరి అదే విధంగా అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి, మంచి పరిపాలన అందించాలి ప్రజలకు అనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది ఒకటే, సుస్థిర పరిపాలన అందించాలి ప్రజలకి, అలాగే ప్రజా సమస్యలు పరిష్కరించాలి, దాంతో పాటు అంతర్గత కొట్లాట అనేది లేకుండా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో అలయన్స్ పార్టీస్ మధ్య మంచి స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడాలి, దీనందరికీ అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి అని చెప్పేసి కూడా మోడీ చెప్పడం జరిగింది. మరి పార్టీని అభివృద్ధి పదంలో, అంటే ఎన్డీఏని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి అందరూ కలిసి రావాలి ముందుకని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం స్టార్ట్ చేసి 10 ఏళ్ళు దాటింది. మరి ఈ సందర్భంగా ఒక తీర్మానం చేశారు. మరి ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి సక్సెస్ మీద ఒక తీర్మానం చేశారు. మరి ప్రధానమంత్రిని అభినందించి ఇంకొక తీర్మానం చేశారు. మరి టోటల్ గా పాకిస్తాన్ భారత్ యుద్ధంలో ఇక భారత్ పోషించిన పాత్ర వెనకాతల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క కృషిని అన్ని ముఖ్యమంత్రులందరూ కూడా అభినందించారు. మరి అలాగే అంతర్గత భద్రత అనే విషయంలో రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ ఎలాంటి జరిగినా కూడా దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పారు. మరి ఇప్పుడు ఇటీవల చూసుకుంటున్నాం, కరోనా కూడా, గతంలో కరోనా అప్పుడు ఎలా అందరూ కలిసికట్టుగా పనిచేశారో, మళ్ళీ కరోనా లాంటి ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడినా కూడా అందరూ ప్రజలకి సేవలు అందించడానికి ముందు ఉండాలి. అలాగే హాస్పిటల్స్ కానీ అన్నింటిని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఆక్సిజన్ కానీ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలని ఇప్పటికే కేంద్రం కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీస్ కి ఆదేశించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకి వైద్య సదుపాయాలు అందించడంలో ముందుండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక
50 ఏళ్ల బ్లాక్ డే ఈ 50 సంవత్సరాలు అయింది. మరి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక తీర్మానం చేశారు. మరి ఈ అన్ని అంశాలు, అభివృద్ధి పరమైన అంశాలు, అంతర్గత భద్రత, భారత్ పాకిస్తాన్ యుద్ధం, ఇంకా యోగా దినోత్సవం, వీటన్నిటి తీర్మానాలు చేసి ఇక ముందుకు ఎలా వెళ్ళాలి, అందుకు కేంద్రం ఈ 20 అందరికీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అభివృద్ధి పదంలో తీసుకెళ్ళండి, సుస్థిర పాలన అందించండి అని ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్బోధించడం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.